హలో, ఎలా ఉన్నావురా? నేను బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్ రామ్. నువ్వు ఫోన్ చేయట్లేదని నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఎందుకు ఫోన్ చేయలేదు? ఒక వారం నుంచి చేద్దామని అనుకున్నాను, కానీ ఇక్కడ సిచ్యుయేషన్ ఏం బాలేదు. అది సరే, హలో ఏంట్రా ఈ టైంలో? అన్న ఇంకో హాఫ్ అన్ అవర్లో మన ఆఫీస్ మీద రైడ్ జరగబోతుందన్న. బయట మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాడు, జాగ్రత్త. రేయ్ ఏంట్రా ఇంత లాస్ట్ మినిట్లో చెప్తున్నావు? మొత్తం వైట్లోనే కదా నేను చెప్పింది. అన్న వైట్ బ్లాక్ సంగతి తర్వాత మాట్లాడుకుందాం, ముందు మాల్ని బయటకు పంపించే అన్న. హలో 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 రామ్ సార్. నేనా సార్? రారా. సార్, దీన్ని తీసుకెళ్ళి మావాడికి ఇచ్చేయి. సార్ నాకు డెలివరీ ఉంది, డీజన్ పంపండి సార్. డెలివరీ తర్వాత ఇవ్వచ్చులేరా. కాదు సార్, నాకు లేట్ అవుతుందని. నా కూతురు నిన్నేం చంపదులేరా. వెళ్ళు. రేయ్, అమ్మా. ఏయ్, ఏమైంది? ఏం లేదు, బైక్ మీద వస్తూ కింద పడిపోయాను. అయ్యో, వాట్ హ్యాపెండ్? ఏం లేదు, బైక్ మీద వస్తుంటే యాక్సిడెంట్ అయింది, కింద పడ్డాను. బట్టలన్నీ పాడయ్యాయి. ఇలాగే కస్టమర్ దగ్గరికి వెళ్తే బాగుంటుందని చేంజ్ చేసుకుందాని ఇంటికి వచ్చాను. అయ్యో రామ్, రక్తం వస్తుంది. అయ్యో, బాగా గీరుకుపోయింది. రిలాక్స్, దాని గురించి ఆలోచించుకో. చాలా చిన్న దెబ్బ, టెన్షన్ చూడు. రిలాక్స్ రిలాక్స్. అయ్యో ఓకే. నాకేం కాలేదు. ఇప్పుడు దాని గురించి ఆలోచించుకో. నో పని చెయ్యి. పిజ్జా ఎలా ఉందో ఒకసారి చెక్ చెయ్యి. అరే రామ్, ఫస్ట్ ఎయిడ్ ప్లీజ్ చెక్ చేయమ్మా. ఓకే, అట్లీస్ట్ అప్లై బ్యాండేజ్. సరే. దరిద్రుడు మీదకి వచ్చాడు. కారు తోటం కూడా రాదు వాడికి. కొంచెంలో మిస్ అయింది తెలుసా. తొందరగా చూడు. అయ్యో, ఇంకో 15 minutes లో డెలివరీ ఇవ్వలేదంటే నా జీతంలోంచి కట్ చేస్తారు. యా, కస్టమర్కి ఏం తెలుస్తుంది మా కష్టం. అను, అయిందా? అను, చెక్ చేయడం అయిందా? ఇవి చూడు. వావ్, ప్యూర్ డైమండ్స్. అట్లీస్ట్ 2 కోట్లన్నా విలుగుంటాయి కదా. తీసుకుని పారిపోదామా? జోక్ చేస్తున్నావా? ఏయ్ విను, మనకింకా కొన్ని రోజుల్లో బిడ్డ పుట్టబోతోంది. నువ్వు పిజ్జా అమ్మి చిల్లర చిల్లర సంపాదించి, నేను చదువు ఆపేసి జాబ్ చేసుకుని కొంచెం ఆలోచించురా. ఇది మంచి ఛాన్స్. ఒక్క దెబ్బకి యుఎస్కో యూకేకో వెళ్ళి సెట్ అయిపోదాం. సీరియస్ గానే చెప్తున్నావా? పిజ్జాని 30 నిమిషాల్లో డెలివరీ చేయకపోతే డబ్బులు ఇవ్వరు అన్నావు కదా, ఎందుకు? టైంకి దొరకపోతే వేస్టే. 50 సంవత్సరాలకి సెటిల్ అయితే ఏం ప్రయోజనం? ఆశ్రమానికి వచ్చిన డొనేషన్స్ తో సరిగ్గా తిని తినకుండా సగం జీవితం గడిచిపోయింది. ఇప్పుడే కదా మన లైఫ్ స్టార్ట్ అయింది. మన కోసం కాకపోయినా మన బిడ్డ కోసమైనా. ఏయ్, మా బాస్ నాకు తండ్రి లాంటి వాడు. నువ్వు ఇప్పుడు తండ్రి కాబోతున్నావు కదా. ఈ డబ్బుతో 10 days లో డూప్లికేట్ పాస్పోర్ట్, వీసా, డిగ్రీ సర్టిఫికేట్ అన్ని రెడీ చేసుకోవచ్చు. కావాలంటే ఫ్లైట్ వేరే ఊరెళ్ళెక్కుదాం. ఎక్కడికి వెళ్దాం? ముంబైకి వెళ్దాం. ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఇప్పుడు నైట్ బస్ ఉంటుంది. ఇంకొంచెం సేపట్లో నువ్వు కనపడలేదంటే నిన్ను వెతకడం మొదలు పెడతారు. ఎస్, వెళ్దాం. కానీ ఇద్దరం కలిసొద్దు. ఎవరైనా చూస్తే డౌట్ వస్తుంది. ఇప్పటి వరకు నిన్నెవరూ చూడలేదు. సో ఓ పని చేద్దాం. సామాన్లంతా ప్యాక్ చేసుకుని నువ్వు ముంబై వెళ్ళు. నేను ఈ బైక్ని వదిలి రాలేను. దానికి ఏదైనా ఏర్పాటు చేస్తాను. తర్వాత నేను ముంబై వస్తాను. ఓకే? ఓకే. రావడానికి ముందే నువ్వు ఇరుక్కుపోతే? ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే, బ్యాగ్ ఎక్కడని అడిగితే
ఆ బ్యాగ్లో డైమండ్స్ ఉన్న విషయమే నాకు తెలియదు కదా. బైక్ బ్యాగ్ ఏమైందని అడిగితే నువ్వేం చెప్తావు? ఏం చెప్పాలబ్బా? యాక్సిడెంట్. నీ బాడీకి ఏం కాలేదు, బైక్కి మాత్రం యాక్సిడెంట్ అయిందని చెప్తావా? బైక్ దొంగతనం అయిపోయిందని చెప్తే? చచ్చ పోలీసులు కంప్లైంట్ ఇస్తారు, అనవసరంగా ఇరుక్కుపోతాం. వాడు నమ్మే విధంగా ఒక కథ చెప్పి ఎస్కేప్ అవ్వాలి. దయ్యం కదా? ఏయ్ స్టూపిడ్. ఒక్కొక్కరికి ఒక్కొక్క వీక్నెస్ ఉంటుంది. కొంతమందికి డబ్బు, కొందరికి దేవుడు, కొంతమందికి అమ్మాయిలు. మీ బాస్ కి దెయ్యం, భూతం, పిశాచి. హే, నువ్వు నా నావెల్ చదివావు కదా? మీ బాసు, వాళ్ళ కూతురు, ఆమె బిహేవియర్, దెయ్యం ఇల్లు ఉంది కదా, మొత్తం దీన్ని ఒక భయంకరమైన కథగా చెప్తే? ఆ రోజు టీవీ ప్రోగ్రామ్ లో ఏదో భూత్ బంగ్లా చూపించారని చెప్పావు కదా, ఏ బంగ్లా అది? స్మిత బంగ్లా. ప్రియా ఆ రోజు ఎవరి పేరు చెప్పింది? అదంతా సరే, నీ భార్య ఎక్కడని అడిగితే ఏం చెప్పాలి? అయ్యో, ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయి. ముందు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అను, అన్నీ తీసుకున్నావు కదా? అన్నీ ఉన్నాయి. రామ్, నువ్వు జాగ్రత్త. ఎవరు లేని టైం చూసి నీ బైక్ తీసుకుని వెళ్ళి ఆ బంగ్లా దగ్గర వదిలేసే. ఆ తర్వాత ఇమ్మీడియట్ గా నువ్వు బస్ ఎక్కి ముంబైకి వచ్చేసే. నా కొత్త నెంబర్ కి కాంటాక్ట్ చేయి. ఏ ఫోన్ డౌట్ వచ్చినట్టుంది, మా బాస్ ఫోన్ చేస్తున్నాడు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. తీసుకో. ఓకే, అన్ని మనం అనుకున్నట్టే జరుగుతాయి కదా? జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి. నువ్వెందుకు భయపడుతున్నావు? ఏం జరగదు. ఓకే, ఐ మిస్ యూ. మీ టూ. బాయ్. అను, బస్ ఎక్కావా? ఎక్కాను. అంతా సేఫే కదా? నేను సేఫ్ గా ఉన్నాను. నువ్వెలా వస్తావు? నా సంగతి వదిలే. ముంబై రీచ్ అయిన వెంటనే నాకు ఫోన్ చేయి. ఓకే? హలో హలో రామ్, నేను శివమణి మాట్లాడుతున్నాను రా. ఎవరు? ఏ రామ్, ఏంట్రా ఇది? ఏమైందిరా? ఇంకా డెలివరీ రాలేదని కస్టమర్ తిడుతున్నారు. లక్ష్మి కూడా ఇంటికి రాలేదని చెప్పింది. నీ ఫోన్ ఏమో కలవట్లేదు. ఎక్కడున్నావురా? ఇక్కడ సిచ్యువేషన్ ఏం బాలేదు. అది సరే, అక్కడ ఎలా ఉంది? నేను ప్లాన్ చేసి ముంబై నుండి కొచ్చికొచ్చి 4 days అవుతుంది. మన పాస్పోర్ట్స్ రెడీగా ఉన్నాయి. ఇంకా 2 రోజుల్లో నా డిగ్రీ సర్టిఫికెట్ కూడా రెడీ అవుతుంది. నువ్వు వచ్చేగానే వీసా తీసుకుని ఫ్లైట్ ఎక్కేద్దాం. ఎప్పుడు వస్తావురా? ఒక వారం పట్టొచ్చు, లేదా నెల పట్టొచ్చు. అందరినీ మంచిగా నమ్మించి సైలెంట్గా అక్కడికి వచ్చేస్తాను. దానికి ముందే ఆ స్మిత బంగ్లా ఎవరైనా ఓపెన్ చేస్తే? ఛాన్సే లేదు. మా బాస్కి దెయ్యాల భయం ఉన్నంత వరకు, అతని కూతురికి నిత్య పట్టుకుని ఉన్నంత వరకు ఛాన్సే లేదు. నీకు విషయం చెప్పనా? అను అనే అమ్మాయే లేదని, అను అంటే దెయ్యం అని అందరు నమ్ముతున్నారు. నేనే నమ్మించాను. అవును, ప్రపంచంలో ఉన్న భయంకరమైన దెయ్యాలన్నీ ఇంకా బతికే ఉన్నాయి, మనలా మనిషి రూపంలో. తెలుసా? నేను రాసిన నోవెల్ వేస్ట్ అన్నావు కదా, దాని విలువ ఇప్పుడు 2 కోట్లు. ఏయ్, ఇప్పుడు చెప్తున్నాను, అది వేస్ట్. నేను చెప్పిన స్టైల్ అలాంటిది. హే, ఏంట్రా? నువ్వే ఒక పెద్ద పిరుకోడివి, నువ్వెలా ఇవన్నీ మేనేజ్ చేసావు? ఏయ్, పిరికి ఓడికే ఎదుటి వాళ్ళని భయపెట్టే దమ్ముంటుంది. సరే, 2-3 పిజ్జా డెలివరీలు ఉన్నాయి, తర్వాత ఫోన్ చేస్తాను. ఇంకొంచెం సేపు మాట్లాడు ప్లీజ్. ఇప్పుడొద్దు. నా ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంటే ఎవరికైనా డౌట్ వస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. ఫోన్ పెట్టాయి, నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. ఓకే? ఎప్పుడురా? ఇంకొద్ది రోజులే ఇదంతా. టేక్ కేర్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. అను, ఈ లోకంలో బ్రతకాలి అంటే అన్నీ భరించాలి అంటారు.
అది చేతగాని వాళ్ళు చెప్పే మాట. బ్రతకడం అంటే ఆట.